welcome to my channel. This is Serichalla. So ఇంకొక హాఫ్ అన్ అవర్ టు ద టైం 11:33 అవుతుంది ఇప్పుడు నైట్. సో ఇంకొక హాఫ్ అన్ అవర్ లో ఇట్స్ పునీత్స్ బర్త్డే. సో మే 2 రోజు మా హస్బెండ్ పునీత్ బర్త్డే అన్నమాట. అండ్ నేను స్పెషల్ గా ఫస్ట్ టైం కేక్ బేక్ చేశాను. సో దిస్ ఇస్ ద కేక్. యాక్చువల్లీ నేను బేక్ చేసేటప్పుడు వీడియో తీసుకోలేదు, బికాజ్ ఒక్కదాన్నే ఉండే. పునీత్ ఆఫీస్కి వెళ్ళిండు అనమాట. సో ఇంకా ఆ టైంలో నేను స్టాండ్ పెట్టుకొని బేక్ చేసే అంత ఇది టైం లేకుండా అనమాట. సో ఫాస్ట్ గా చేసేసిన. ఇప్పుడు ఆల్మోస్ట్ కేక్ రెడీ అయిపోయింది. నేను దీనిపైన కొంచెం డెకరేట్ చేస్తున్నాను అనమాట. సో నేను వచ్చేసి హెర్షీస్ ది మిల్క్ చాక్లెట్ తెచ్చుకున్నాను. సో ఇది మనకి ప్రీమియం ఫ్రాస్టింగ్ అనమాట. సో దీనిపైన కొంచెం పెట్టాను. అండ్ ఇప్పుడు ఏం చేస్తా అంటే ఒక ఏమంటారు శాండింగ్ షుగర్ తెచ్చుకున్నా. ఇట్స్ లైక్ స్పార్కిల్స్ టైప్. సో దీనిపైన స్ప్రింకిల్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. లెట్స్ సీ ఎట్లా వస్తుందో అసలు. సో ఇది ఇట్లా ఉందన్నమాట. మనం జస్ట్ స్ప్రింకిల్ చేస్తే అయిపోతుంది. అసలు ఎట్లా వస్తుందో చూద్దాం. యాక్చువల్లీ ఇట్లా సైడ్ కి స్ప్రింకిల్ చేస్తాను అనుకుంటా దీన్ని. Looks pretty. చాలే. పెంట అవుతుంది సైడ్ కి. చల్లుతున్నాను. అది అతుకపోతే నేను చల్లుతుంటే ఇట్లా వాలీ ఎగ్జైట్ అవుతున్నాడు. ఫుల్ స్మెల్ వస్తుంది ఫుల్ వాలీకి. చాక్లెట్ తినద్దు, తిడతాడు పునీత్ ఇస్తే. ఓకే, యూ షుడ్ నాట్ ఈట్ చాక్లెట్స్. హలో ఏంటి ఏంటా క్యూరియాసిటీ ఏంటి? నీకు ఇయర్ అది నీ కాదు. అండ్ ఇప్పుడు వచ్చేసి డెకరేటింగ్ జెల్ తెచ్చుకున్నాను. సో దీంతోనే ఇది వైట్ కలర్ బేసికల్, ఎందుకంటే మనం చేసిన చాక్లెట్ కేక్ కాబట్టి వైట్ కలర్ ఒకటే బాగుంటుంది అని చెప్పి వైట్ తెచ్చుకున్నా. చిన్న చిన్న ట్యూబ్ తెచ్చుకున్నా, బికాస్ ఒక్కసారే చేస్తా కదా, మళ్ళీ మళ్ళీ చేయను కాబట్టి చిన్నవి సరిపోతాయి అనేసి తెచ్చుకున్నా. ఫస్ట్ ఇది పెట్టేద్దాం, ఎందుకంటే మనకు పెద్ద పరిచయం లేదు కాబట్టి ఈ కేక్ బేకింగ్ ఇంకా కేక్ డెకరేషన్లో. సో ఫస్ట్ అయితే ఇది పెట్టేస్తా. పరిచయం ఉండుంటే ఇజిట్ కేక్ లో పోయి పార్టిసిపేట్ చేస్తుండే మరి. నాకు అన్ని ట్రై చేయాలి అని చాలా ఇష్టం తెలుసా. ఐ వాంట్ టు బి అ మల్టీ టాలెంటెడ్ కిడ్ ఆర్ నాట్ కిడ్, అడల్ట్. సి ఈ క్యూట్ హ్యాపీ బర్త్డే క్యాండిల్ ఒకటి తెచ్చిన. నైస్ నా? హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. సో నాకు వచ్చే స్టైల్లో నేను నార్మల్గా రాస్తున్నాను అనమాట. యాక్చువల్లీ బేకరీస్లో రాస్తారు కదా, కేక్ బేక్ చేసి దానిపైన ఏమన్నా ఇన్ఫర్మేషన్ మనం ఇస్తే ఆ మ్యాటర్నే రాస్తారు కదా. సో అట్లా ట్రై చేద్దాం అనుకున్నా. బట్ ఎందుకులే ఉన్న కేక్ని ఖరాబ్ చేయడం అని చెప్పి జస్ట్ సింపుల్గా HBD అంటే హ్యాపీ బర్త్డే లవ్ అని చెప్పి రాసాను అనమాట. బికాస్ చిన్న కేక్ కదా, పెద్దగా దాంట్లో మ్యాటర్ కూడా పట్టదు అనమాట. అండ్ ది బర్త్డే బాయ్ ఇస్ రెడీ. అంటే ఇంకా బర్త్డే కాలే, ఇంకా పుట్టలే. లైటర్ తో ఆడుకుంటున్నాడు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు డియర్ పునీత్. 2 minutes more. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు డియర్ పునీత్, హ్యాపీ బర్త్డే టు యూ. Give me a pop. Happy birthday. Okay, Wadi. Happy birthday, Nani. సో టైం 12 అయింది కరెక్ట్గా. అండ్ అందరూ ఫోన్ కాల్స్ చేసి విష్ చేస్తున్నారు. మా అత్తయ్య, మామయ్య, మళ్ళీ మా మమ్మీ, డాడీ అనమాట. సో నైట్ అయితే నేను ప్రిపేర్ చేసిన కేకే పునీత్ కట్ చేశాడు. సో ఏమంటారు, ఫస్ట్ టైం నేను బేక్ చేశాను అనమాట. బయట నుంచి తెచ్చి కట్ చేయించేదానికన్నా ఇందులోనే ఎక్కువ హ్యాపీనెస్ కనిపించింది. సో నేను
ఏమనుకున్నా అంటే యాక్చువల్లీ నైట్ ఇట్లా నేను బేక్ చేసిన కేక్ కట్ చేపిద్దాము అండ్ నెక్స్ట్ డే వచ్చేసి నేనే నా చేతుల మీదుగా అసలు పునీత్ హెల్ప్ తీసుకోకుండా ఏదైనా స్పెషల్ ఫుడ్ ఐటమ్ చేసి లంచ్లో పెడదాము అని చెప్పి అనుకున్నాను అనమాట. నా బర్త్డేకి అయితే మేము ట్రిప్కి వెళ్ళాము. సో పునీత్ ఒక మంచి ట్రిప్ ప్లాన్ చేసి నా బర్త్డేకి అక్కడ మేము సెలబ్రేట్ చేసుకునేలాగా అరేంజ్ చేశాడు. బట్ తన బర్త్డేకి నేను అలాంటి ట్రిప్స్ ఏం ప్లాన్ చేయలేదు. ఎందుకంటే లైక్ May 2 తన బర్త్డే కదా, ఇంకో ఫ్యూ డేస్లోనే మా మమ్మీ వాళ్ళు యూఎస్ వస్తున్నారన్నమాట. సో నా ఫైనల్ సెమిస్టర్ ఇది, గ్రాడ్యుయేషన్ అవుతుంది నాది May 12 రోజు. సో ఇంకా అది ప్రిపరేషన్స్లో మేము ఉండే కాబట్టి ఇంక ఎటువంటి ట్రిప్స్ ప్లాన్ చేయలేదు. తర్వాత ప్లాన్ చేసుకుందాంలే అని చెప్పి సో పునీత్ బర్త్డే లాస్ట్ ఇయర్ అయితే ఇండియాలో అయింది అత్తయ్య మామయ్య వాళ్ళతోని, అండ్ ఈ ఇయర్ ఇప్పుడు ఇక్కడ యూఎస్లో. సో నా పెళ్ళైనాక ఇది పునీత్ సెకండ్ బర్త్డే అనమాట. సో ఫస్ట్ బర్త్డే మేము పాతింట్లో డెంటన్లో ఉన్నప్పుడు మంచిగా బ్యాక్ డ్రాప్ వేసి అదంతా డెకరేట్ చేశాను. బట్ ఇంకా ఈసారి ఇల్లు క్లీనింగ్ అవన్నీ ఉండే కాబట్టి ఎవరిని పిలవలేదు అండ్ ఇంట్లో కూడా డెకరేషన్ అట్లా ఏం చేయలేదు. సో ఓన్లీ నేను ఇంకా పునీత్ కలిసి చేసుకున్నాం అనమాట. అండ్ దిస్ ఈస్ ఫర్ ద నైట్. హలో ఆల్. సో ఇన్ ద నైట్ మేము అబ్రప్ట్ గా వీడియో కట్ చేసేసాము. సో ఇంకా ఆల్మోస్ట్ 12:30 అట్లా అయిపోయింది. అండ్ అప్పుడు ఇంటికి పునీత్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినారు. సో అదంతా నేను వీడియో తీయలేదు. అండ్ ఇప్పుడు ఈరోజు May 2 రోజు మార్నింగ్ లేచి అంటే ఆఫ్టర్నూన్ అయింది. సో లంచ్ కి బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో నేను వచ్చేసి నార్మల్ వెజిటేబుల్ బిర్యానీ చేస్తున్నా, అందులో పన్నీర్ అండ్ ఆల్ ఏం వేయట్లేదు. స్పెషల్ వెజిటేబుల్ బిర్యానీ ఏమంటది? పన్నీర్ వేస్తే స్పెషల్ వెజిటేబుల్ బిర్యానీ. నాకు ఎందుకో బిర్యానీలో పన్నీర్ బిర్యానీ నచ్చదు, వెజిటేబుల్ బిర్యానీ నచ్చుతుంది. అండ్ కొన్ని మిల్ మేకర్ కూడా వేస్తున్నా. సో ఇట్ ఈస్ వెజిటేబుల్ మిల్ మేకర్ బిర్యానీ అనమాట. సో పునీత్ కోసం బర్త్డే స్పెషల్ వెజిటేబుల్ బిర్యానీ. సో ఆల్రెడీ ఇది రైస్ 80% కుక్ అయిపోయింది. సో ఇవన్నీ వెజిటేబుల్స్ కట్ చేసుకున్నా. కాలీఫ్లవర్ లేదు, అదొక చూసుకోలేదు నేను. మిల్ మేకర్ అండ్ ఆనియన్స్, అల్లం వెల్లిపాయ ఇక్కడ బాయిల్ అవుతుంది, ఫ్రై అవుతుంది. ఇక్కడ టొమాటోస్ అండ్ మిర్చి, పుదీనా. సో అన్ని రెడీగా ఉన్నాయి. అండ్ వి గోనా మేక్ బిర్యానీ అండ్ ఈట్ టుడే ఫర్ లంచ్. అండ్ డిన్నర్ ఒక ప్లేస్ లో నేను ప్లాన్ చేశాను. సో అది ఇంకా ప్రాసెస్ నడుస్తుంది. సో ఇక్కడ లంచ్ అయిపోయిన తర్వాత డిన్నర్ ఏంటి, డిన్నర్ ప్లాన్స్ ఏంటి అనేది కూడా నేను ఈ వీడియోలో పెడతాను. సో గైస్ స్టే ట్యూన్డ్. ఇక్కడ దొబ్బి తిని వేరే దగ్గర మళ్ళీ కొంచెమే వేస్తున్నది బిర్యానీ. యాక్చువల్లీ చాలామంది అనుకోవచ్చు బిర్యానీ అంత స్పెషల్ ఏం కాదు కదా అని చెప్పి, బట్ నాకు అది స్పెషలే. ఎందుకు అని అంటే నాకు బిర్యానీ ఎక్కువ చేయడానికి రాదు. పునీత్ అయితే చాలా బాగా చేస్తాడు బిర్యానీ. సో అందుకే ఈ స్పెషల్ డే రోజు నేను నా చేతుల మీదుగా చేసి పెడదామని చెప్పి అనుకున్నాను. అండ్ స్వీట్లో వచ్చేసి నేను డబల్ కా మీఠా వేద్దాం అనుకుంటున్నా. సో ఈ రెండు పునీత్ ఫేవరెట్స్ అనమాట. బిర్యానీ చేస్తున్న టైంలోనే సైమల్టేనియస్గా ఒక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ని హీట్ చేస్తున్నా. అండ్ మీన్ వైల్ ఇక్కడ అన్నీ నేను బ్రెడ్ పీసెస్ కట్ చేసేసుకున్నాను. సో సైడ్స్కి ఉన్నంతా కూడా కట్ చేసుకొని జస్ట్ మిడిల్ పార్ట్ ఒకటి పెట్టుకున్నాను అనమాట, వీటిని ఫ్రై చేద్దామని చెప్పేసి. సో దాన్ని ఆ తర్వాత షుగర్ సిరప్లో కలిపేసేయచ్చు. సో ఫస్ట్ అయితే నేను మొత్తం వీడియో తీసుకోలేదు, బికాజ్ ఇట్స్ నాట్ రెసిపీ షేరింగ్ వీడియో. బట్ డెఫినెట్గా నేను షేర్ చేస్తాను. ఇది బర్త్డే అయిపోయిన తర్వాత నేను వీడియో అప్లోడ్ చేస్తున్నా కాబట్టి నేను ముందే చెప్తున్నా. డబల్ కా మీఠా అయితే చాలా అంటే చాలా టేస్టీగా అండ్ యమ్మీగా వచ్చింది. బిర్యానీ ఓకే సూపర్గా వచ్చిందని చెప్పి నేను చెప్పను, బట్ డబల్ కా మీఠా అయితే చాలా బాగా వచ్చింది అనమాట. నాకు నచ్చింది అండ్ ఆల్సో పునీత్ కూడా బాగా నచ్చింది. సో డబల్ కా మీఠా ఎట్లా చేసినాను అదంతా కూడా నేను నెక్స్ట్ త్వరలో ఇంకా ఏమైనా వీడియోస్లో పక్కా షేర్ చేస్తాను. సో ఆ రోజు ఏమైందంటే పునీత్ అసలు రావద్దని చెప్పిన నేను కిచెన్ దగ్గరికి, లైక్ ఏం పని చేయొద్దు అని చెప్పిన. సో నేనే వీడియో తీసుకోవాలి, నేనే వంట చేసుకోవాలి, అన్నీ చేసుకోవాలంటే నాకు కొంచెం హడావిడైందనమాట. అంటే ఆ టైంకి అన్నీ డెలివర్ చేయాలి, ఫుడ్ టైంకి పెట్టాలి, అదంతా స్ట్రెస్ ఉండింది నా మైండ్లో. సో అందుకే నేను మొత్తం రెసిపీ వీడియో తీసుకోలేదు. బట్ మెమరీ లాగా ఉంచుకోవాలి కాబట్టి ఒక స్టాండ్ పెట్టుకొని అక్కడ నేను వంట చేస్తున్న వీడియో తీసుకున్నాను అనమాట. సో దట్ మీ అందరికీ చూపించవచ్చు అని చెప్పేసి. అండ్ ఒక పక్కన షుగర్ సిరప్ కూడా రెడీ అయిపోయింది. అండ్ ఈ బ్రెడ్ పీసెస్ అంతా
కూడా ఆ షుగర్ సిరప్లో వేసేసాను. లంచ్ అయిపోయింది అండ్ ఈవినింగ్ మేము సాయిబాబా టెంపుల్కి వెళ్ళాం అనమాట. సో ఆ రోజు థర్స్డే అయింది బర్త్డే. సో బాబా టెంపుల్కి మేము ఆల్మోస్ట్ థర్స్డేస్ అన్నీ కూడా వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటాము. సో ఈ నైట్ సేజ్ ఆరతి ఉంటుంది అనమాట, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో దానికి మేము వెళ్తున్నాము. సో లంచ్ కొంచెం లేట్ అయింది అండ్ స్నాక్స్ ఏం చేయకుండా ఇంకా డైరెక్ట్గా బాబా టెంపుల్ వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని మేము వాల్మార్ట్కి వెళ్ళామన్నమాట. సో కొన్ని గ్రాసరీస్ తెచ్చుకునేది ఉంది, చెప్పినా కదా అమ్మ వాళ్ళు వస్తున్నారని చెప్పి. సో దానికోసం కొన్ని గ్రాసరీస్ తెచ్చుకోవాల్సి ఉండే. సో అవన్నీ కూడా చేసేసుకున్న తర్వాత డిన్నర్ ప్లాన్ చేసుకున్నాము. సో యాక్చువల్లీ నేను ఏం చేసిన అంటే వేరే ఒక స్పెషల్ ప్లేస్లో డిన్నర్ అనుకున్నాను అనమాట. బట్ పునీత్ వాజ్ లైక్ ఎందుకులే అక్కడ డిన్నర్, మళ్ళీ అత్తమామ వచ్చినప్పుడు, అత్తమామ ఇన్ ద సెన్స్ పునీత్కి అత్తమామ అంటే మా అమ్మ నాన్న వచ్చినప్పుడు ఎప్పుడైనా మనం మళ్ళీ అక్కడికి వెళ్దాంలే ఆ స్పెషల్ ప్లేస్కి, ఇప్పుడు మనం నార్మల్గా ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళిపోదాము అని చెప్పి అన్నాడు అనమాట. ఓకే నాకు కూడా సరే అనిపించింది. సో మేమైతే ఇక్కడ డాలస్లో ఒకటి ఉంటుంది ప్లేస్ ద మాంగ్స్ అని చెప్పి అక్కడికి వచ్చినాము. ఆ రెస్టారెంట్కి లేట్ అయింది చాలా, ఇంకా ఆల్మోస్ట్ క్లోజింగ్ టైంకి మేము వచ్చాం అనమాట. సో ఈ ప్లేస్లో తినడం మేము సెకండ్ టైం, యాక్చువల్లీ పునీత్కి థర్డ్ టైం. సో నేను ఇండియాలో మా అన్న పెళ్ళికి పోయినప్పుడు పునీత్ ఒకసారి వచ్చాడంట వాళ్ళ ఫ్రెండ్స్తోని, బాగా నచ్చింది. అండ్ సెకండ్ టైం వచ్చేసి మేము ఇంటికి తెప్పించుకున్నాము ఒకసారి. సో అప్పుడు నాకు నచ్చింది అనమాట, బికాస్ నాకు అది ఫస్ట్ టైం కాబట్టి. అండ్ మళ్ళీ ఇప్పుడు పునీత్ బర్త్డే రోజు ఇంకా అక్కడ రెస్టారెంట్కి వెళ్ళి తిన్నాము. ఓకే అంబియన్స్కి పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వరు ఇక్కడ యూఎస్లో. కొన్ని రెస్టారెంట్స్ చాలా బాగుంటాయి, కొన్ని ఏమో బేసిక్ అంబియన్స్ ఉంటుంది, బట్ లోపల ఫుడ్ బాగుంటుంది అనమాట. ఫుడ్ టేస్టీ ఉండాలంటే అంబియన్స్ కోసం చూడకుండా ఇంకా ఫుడ్ ఒకటి ఎక్కడ బాగుంటుందో అక్కడ పోతాం మేము. బట్ అంబియన్స్ కూడా బాగుండాలి, ఏమన్నా స్పెషల్ అకేషన్స్ ఉన్నాయంటే అట్లాంటి ప్లేసెస్ చూస్ చేసుకుంటాము. సో మేమైతే గలీ 65 అని ఒకటి ఉంటుంది అనమాట, మంచిగా టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది స్పైసీగా. అది ఆర్డర్ చేసుకున్నాము అండ్ రోటీ కర్రీ ఆర్డర్ చేసుకున్నాం అనమాట. టైం 11:58 అవుతుంది అండ్ ఇట్స్ హిస్ బర్త్డే. బర్త్డే కదా అందుకే బర్త్డే అయిపోతుంది అండ్ ఫైనల్లీ వ్లాగ్ కూడా ఎండ్ చేసేస్తున్నాము. సో బేసికలీ ఈ వీడియో పెట్టిన తర్వాత అందరు కమెంట్స్ పెడతారు, సో ముందే చెప్తున్నా థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ యువర్ విషెస్. ఈరోజు చూడు మన ఇద్దరు డ్రెస్సెస్ ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి, కలర్స్ ఆల్మోస్ట్ సేమ్ ఉంది, అనుకొని వేసుకోలేదు బట్ ఇట్లా మ్యాచ్ అయిపోయినాయన్నమాట. సో వీఆర్ ఎండింగ్ ద వీడియో హియర్. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. Until then, take care. Bye-bye.